అక్రమ కేసులు పెట్టి బెదిరించే వారికి టీడీపీ భయపడదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర హిందూపురం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హేమంత్, శోభ అనే దంపతులు తమ బాలుడికి పేరు పెట్టాలని భువనేశ్వరిని కోరారు. ఆమె చిన్నారిని ఎత్తుకుని కుశల్ కృష్ణ అని నామకరణం చేశారు. సంవత్సరాలు చాలా కష్టాలు మీరందరూ ఎదుర్కొన్నారు. కానీ మన ధైర్యం, సహనం ఏం కోల్పోగలేదు. మనం పోరాడుతూనే ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలు చేసిందో. మన తెలుగు దేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళు కొట్టడం లేదా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. అంటే ఏంటి? అది ఏం లేదు, మనని భయపెట్టించడానికి, మన కుంగిచ్చి కింద పడేయటానికి. కానీ మన తెలుగుదేశం బిడ్డలు ఏనాడు మనం కింద పడం, మనం పైకి లేచి దానికి ఆయుధం ఏంటి చెప్పండి? మన పోరాటానికి అది మర్చిపోకూడదు. మీరే కాదు, ఇంకా 10 మందితో కూడా మీరు తీసుకెళ్లి బూత్ కి ఓటు వేయించే బాధ్యత మనందరిలోనే ఉంది. కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను. మన పిల్లలు భవిష్యత్తు కోసం, ఇప్పుడుండే యూత్ కోసం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. కొంతమంది అన్నారు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు, ఇంకా మీరు ఎందుకు చెక్కులు పంపించేయండి. కానీ నాకు అట్లా అనిపించలేదు. నేను వెళ్ళాలి, నా బిడ్డల్ని నేను చూడాలి, వాళ్ళకి నేనున్నానని భరోసా ఇవ్వాలని నేను ఇది ముందుకు తీసుకెళ్తున్నాను.